హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఎన్టీఆర్ గారి దేవర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ గారు కొరటాల శివ గారి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వీరిద్దరూ కలిసి చేసిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడంతో మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ కాంబినేషన్ మీద మామూలుగానే అంచనాలు చాలా గట్టిగా అయితే ఉన్నాయి. దానికి తోడు ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ట్రిపుల్ ఆర్ లాంటి సూపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి బయటకు వస్తున్న లీక్స్ అన్నీ కూడా సినిమాపై చాలా పెద్ద హైప్ని అయితే మరింతగా పెంచేసే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ హైప్ని మరింత పెంచే విధంగా కొన్ని కామెంట్స్ చేశాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. ప్రస్తుతానికి తన చేతుల్లో బడా హీరోల ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే దేవర ఎన్టీఆర్ సాంగ్ గురించి చెప్పమంటే మాత్రం ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలైతే చేశారు. ఇప్పటికే గతంలో కొన్ని సాంగ్స్ ఎన్టీఆర్ గారితో చేశారు శేఖర్ మాస్టర్. మళ్ళీ కాంబినేషన్ రిపీట్ అవుతుంది కదా, ఎలా ఉండబోతుంది అని అడిగితే అది నేను చెప్పను, ఈసారి మీరే చూసి చెప్పాలి అంటూ కమెంట్స్ చేశారు. డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నానని ఆయన అన్నారు. ఇది మాంటేజ్ సాంగ్ కాదని, పూర్తి స్థాయి డ్యాన్స్ సాంగ్ అని, అయితే ఇప్పటికీ ఇంకా డ్యాన్స్ షూట్ స్టార్ట్ చేయలేదని చెప్పుకొచ్చారు. త్వరలోనే షూట్ ప్రారంభమవుతుందని ఆయన కామెంట్ కూడా చేశారు. ఇక ఈ దెబ్బతో అభిమానులందరూ ఇప్పటికే హైలో ఉంటే మీరు మరింత హైప్ ఎక్కిచ్చారంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ప్రాజెక్టు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.